తను ఆ రోజున తిట్టినప్పుడు నేను అన్నా, అదేదో నువ్వు నేను సినిమాలో అనుకుంటావు సిస్టమ్ ఉంటుంది, హీరోయిన్ ఫ్రెండు హీరో ఫ్రెండ్ అయినటువంటి సునీల్ గురించి ఏదో మూసుకు కూర్చోరా పోలసొక్క అంటది, దానికి ఇతను బల్లెక్కేసేసి లెక్చరర్ క్షమాపణ చెప్పాలంటే అంటే ఎవరికి సంబంధం లేదు ఇందులో. పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ ఏం తిట్టలేదు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టమనలేదు, కింద ఉన్న వాళ్ళ కార్యకర్తలు తిడతారు. ఇదే మొక్క నేను ఆ రోజున ఆయన పేరేంటది చనిపోయాడు, మన ఒక సినిమా క్రిటిక్ ఒక ఆయన ఉండేవాడు కదా ఇదివరకు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆయన అప్పుడు కూడా నేను అదే మాట అన్నా. అప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ నాకు వచ్చి క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను ఊరుకోనని అడగటం, అప్పుడు నేను ఆయనతోనే లైవ్లోనే అన్నా అదేం పద్ధతి అండి. సరే అభిమానులు అద్దుమీరుతున్నారు, ఆయన సలహా ఇవ్వాలి అని అడగటం వరకు తప్పులేదు, కానీ దానికి మీరు ఆయన క్షమాపణ చెప్పాలంటే ఎట్టా కుదురుతుంది, కరెక్ట్ కాదు కదా అని చెప్పాను కత్తి మహేష్. అట్లాగా మనకు ఒక లెక్క ఉంది దాంట్లో ఏం చేయాలి. ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చెయ్యరు, అవతలోళ్ళు తిడితే ఫీల్ అవుతారు, అవతలోళ్ళు తిడితే ఫీల్ అవుతారు కానీ మన వాళ్ళు తిట్టిన దాన్ని కంట్రోల్ చేయం. ఇది సినిమా యాక్టర్ల దాంట్లోనూ ఉంది, రాజకీయాల్లో కూడా ఉంది. మన వాళ్ళు తిడితే కంట్రోల్ చెయ్యం, అవతల వాళ్ళు మనల్ని తిడితే మాత్రం యాక్షన్ తీసుకోవాలంటాం. పోసాని విషయంలో జరిగింది అదే. కాబట్టి పోసాని దాని మీద రెచ్చిపోయి మాట్లాడాడు. బట్ అతను మాట్లాడిన ఏ బూత్ని మనం సమర్థించడం కాదు, అసహించుకుంటాం కూడా. అదే ఇవాళ సమాజం కూడా కనబడుతుంది. అతని దగ్గర కనీసం వైసీపీ కార్యకర్త